హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో మ్యాప్ టు గ్రౌండ్ అనేటువంటి టాపిక్ గురించి అయితే మనం నేర్చుకుందాం. మ్యాప్ టు గ్రౌండ్ అంటే ఏంటి అంటే మ్యాప్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ మీకైతే మ్యాప్ పైన నేను చూపించిన తర్వాత దీన్ని మీరు ఇక్కడ నిల్చున్నారు అనుకుంటే ఈ ఓపెన్ ఫీల్డ్లో మీ ముందున్నటువంటి ఏ ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఆబ్జెక్ట్ ఉంది, ఎంత డిగ్రీస్లో ఉంది, అయితే ఆ ఆబ్జెక్ట్ ఏంటి అనేటువంటిది అయితే మనం గ్రౌండ్ పైన అయితే డిటర్మిన్ చేయాల్సి ఉంటుంది. మ్యాప్ పైన ఇచ్చినటువంటి అడ్రస్ని గ్రౌండ్ పైన ఏ ఆబ్జెక్టు అనేటువంటిది అయితే మనం డిటర్మిన్ చేయాలి. దీన్నే మ్యాప్ టు గ్రౌండ్ అంటారు. అయితే మ్యాప్ టు గ్రౌండ్ ఎక్సర్సైజ్ పెర్ఫామ్ చేయడానికి మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ ప్రిజ్మెటిక్ కంపాస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ ప్రొట్రాక్టర్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కేల్ అండి. ప్రిజ్మెటిక్ కంపాస్ ఎందుకు అంటే మన ముందున్నటువంటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మ్యాగ్నెటిక్ బీరింగ్ ఫైండ్ అవుట్ చేయడానికి అయితే మనం ప్రిజ్మెటిక్ కంపాస్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ ప్రొట్రాక్టర్. ఇది ఎందుకు అంటే మ్యాప్ పైన ఏదైనా రెండు పాయింట్స్ మధ్య ఉన్నటువంటి గ్రిడ్ బేరింగ్ని మెజర్ చేయడానికి అయితే సర్వీస్ ప్రొట్రాక్టర్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కేల్ ఎందుకు అంటే ఏదైనా ఒక రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని మెజర్ చేయడానికి అయితే స్కేల్ని అయితే యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కమింగ్ టు ద పాయింట్, మ్యాప్ టు గ్రౌండ్ ఎక్సర్సైజ్ పెర్ఫామ్ చేయడానికి అయితే మనకి టెక్నికల్ డేటా అయితే కావాలండి. మ్యాప్ టు గ్రౌండ్ అంటే ఏంటి అంటే ఈ పేర్లోనే ఉందండి, మ్యాప్ టు గ్రౌండ్. మ్యాప్లో ఇచ్చినటువంటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అడ్రస్ని మీరు ఇక్కడ నిల్చున్నట్లయితే మీ ముందున్నటువంటి ఏ ఆబ్జెక్టు అనేటువంటిది అయితే మనం బయట నిర్ధారించుకోవాలి. మ్యాప్ పైన ఇచ్చినటువంటి ఈ పాయింట్ అయితే మీకు కనిపిస్తున్నటువంటి ఓపెన్ లొకేషన్లో ఏ ఆబ్జెక్ట్ అయి ఉంటుంది, అది ఎంత దూరంలో ఉంది, ఏ డిగ్రీస్లో ఉంది అనేటువంటిది అయితే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. దీన్ని మ్యాప్ టు గ్రౌండ్ అంటారు. అయితే మనకి మ్యాప్ టు గ్రౌండ్ ఎక్సర్సైజ్ పెర్ఫామ్ చేయడానికి మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటి అంటే ప్రిజ్మెటిక్ కంపాస్. ఈ ప్రిజ్మెటిక్ కంపాస్ ఎందుకు అంటే మీరు ఇక్కడ నిల్చున్నారు అనుకుంటే మీ ముందున్నటువంటి ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క మ్యాగ్నెటిక్ బేరింగ్ లేదా ఫార్వర్డ్ బేరింగ్ని మెజర్ చేయడానికి అయితే ఇదైతే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ ప్రొట్రాక్టర్. ఇది ఎందుకు అంటే మీరు ఎక్కడైతే నిల్చున్నారో ఏదైనా ఒక మ్యాప్ పైన ఏదైనా రెండు పాయింట్స్ మధ్య గ్రిడ్ బేరింగ్ మెజర్ చేయడానికి అయితే ఈ ప్రొట్రాక్టర్ని అయితే యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కేల్ కూడా మనకు అవసరమే. ఎందుకంటే ఏదైనా ఒక రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని మెజర్ చేయడానికి అయితే స్కేల్ని అయితే మనం యూజ్ చేస్తాం. కమింగ్ టు ద టెక్నికల్ డేటా, ఇప్పుడు మ్యాప్ టు గ్రౌండ్ ఎక్సర్సైజ్ పెర్ఫామ్ చేయడానికి ఏదైనా ఒక లొకేషన్ యొక్క అడ్రస్ని అయితే గ్రిడ్ రిఫరెన్స్ జిఆర్ రూపంలో అయితే మీకు ఎగ్జామ్లో చెప్పడం జరుగుతుంది. ఎవరికంటే ఎన్సిసి, బీసీ అండ్ మ్యాప్ రీడింగ్ స్టాండర్డ్ 1, 2 ఇందులో ఈ ఎగ్జామ్స్లో అయితే మ్యాప్ పైన ఏదైనా ఒక లొకేషన్ యొక్క అడ్రస్ని జిఆర్ రూపంలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది జిఆర్ ఇదే అనుకుంటే ఇది మ్యాప్ పైన డిటర్మిన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ మీరు డిటర్మిన్ చేసుకున్నారు జిఆర్ని, ఇది ప్లాట్ చేసుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ అనేటువంటిది అయితే మ్యాప్ పైన మీరు నిర్ధారించుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇప్పుడు మీరు ఇక్కడ నిల్చున్నారు అనుకుంటే ఈ రెండు పాయింట్స్ మధ్య గ్రిడ్ బేరింగ్ అనేది అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సర్వీస్ ప్రొట్రాక్టర్ని అయితే ఈ విధంగా పెట్టుకొని ప్లేస్ చేసుకొని సర్వీస్ ప్రొట్రాక్టర్ గురించి అయితే వీడియో చేయడం అయితే జరిగిందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ నిల్చున్నారు అనుకుంటే ఈ లొకేషన్ కూడా మ్యాప్ పైన అయితే ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్ అనేటువంటిది ప్రొసీజర్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైతే నిల్చున్నారో ఈ ఓపెన్ స్పేస్లో మ్యాప్ పైన కూడా నేను ఎక్కడ నిల్చున్నాను అనేటువంటి పాయింట్ అయితే మీరు ఫస్ట్ డిటర్మిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్ చేసిన తర్వాత మాత్రమే మ్యాప్ టు గ్రౌండ్ ఎక్సర్సైజ్ అనేది క్యారీ అవుట్ అయితే అవుతుంది. ఇప్పుడు టెక్నికల్ డేటాలోకి వచ్చినట్లయితే మీకు ఇచ్చినటువంటి జిఆర్ని ప్లాట్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నిర్ధారించుకున్న తర్వాత ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్నటువంటి గ్రిడ్ బేరింగ్ జీబీ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే ఈ సర్వీస్ ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టుకొని ఈ యారో మార్కు సరిగ్గా ఇదే లొకేషన్ పైన ఈ పాయింట్ పైన అయితే ఉంచుకున్నట్లయితే ఈ లైన్కి అయితే ఈక్వల్గా ఉంచుకోవాలి.
ఇక్కడ చూసారు కదా, ఈ ఔటర్ లైన్‌లో 0 టు 180 డిగ్రీస్ వరకు అయితే మనం మెజర్ చేయొచ్చు. ఈ పాయింట్ నుంచి మీరు నిల్చున్నటువంటి ఈ పాయింట్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇటువైపు నిల్చున్నారు అనుకుంటే ఇదేమో సర్వీస్ ప్రొట్రాక్టర్ ఈ విధంగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ పెట్టుకొని అయితే మెజర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ నిల్చున్నారు కాబట్టి ఈ సర్వీస్ ప్రొట్రాక్టర్ని ఈ విధంగా పెట్టుకొని ప్లేస్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే గ్రిడ్ బియరింగ్ అయితే మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఒక లెంగ్తీ లైన్ గీసుకున్నట్లయితే ఫస్ట్ ఈ ఎన్ని డిగ్రీస్లో ఉంది అనేటువంటిది అయితే మెజర్ చేసుకొని 120 డిగ్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక లెంగ్తీ లైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. డ్రా చేసుకొని ఈ యారో మార్క్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని ఎన్ని డిగ్రీస్లో ఉంది అనేటువంటిది అయితే మీరు డిటర్మిన్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 120, ఇక్కడ 110, 120, 130 కదా, 120, 125 డిగ్రీస్ కనిపిస్తుంది కదండి. 125 డిగ్రీస్ జీబీ గ్రిడ్ బియరింగ్ అంటే మ్యాప్ పైన ఏదైనా 2 పాయింట్స్ మధ్య యాంగులర్ డిస్టెన్స్ని మెజర్ చేయడానికి అయితే గ్రిడ్ బియరింగ్ అని అంటారండి. ఈ 2 ప్లేస్ల మధ్య యాంగులర్ డిస్టెన్స్నే గ్రిడ్ బియరింగ్ అంటారు. అయితే టెక్నికల్ డేటాలోకి వస్తే గ్రిడ్ బియరింగ్ ఇక్కడైతే 120 అని రాస్తుంది. 120 అనుకోండి, అక్కడ 125 వచ్చింది కదా, మీకు శాంపిల్గా అయితే చెప్తున్నాను. గ్రిడ్ బియరింగ్ 120 డిగ్రీస్ అనుకున్నట్లయితే దీన్ని మ్యాప్ పైన ఫైండ్ అవుట్ చేశారు కదా. ఇప్పుడు ఈ గ్రిడ్ బియరింగ్ని అయితే గ్రౌండ్ పైన అయితే కన్వర్ట్ చేయాలి. గ్రౌండ్ పైన మనం చెక్ చేసుకోవాలి కదా, ఆ లొకేషన్ ఏంటి అనేది, ఏ పాయింట్ అనేది. ఎంబీలో అయితే జీబీ నుంచి ఎంబీలోకి కన్వర్ట్ చేయడం అంటే +1 అయితే చేయాలి. +1 -1 అనేది అలాగేమీ నియమం ఏమీ లేదండి. ఈ నియమం దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే మీకు ఇచ్చిన ఆ లొకేషన్ యొక్క మ్యాప్ పైన లోకల్ వేరియేషన్ +1 చేయాలా, -1 చేయాలా, 0 చేసుకోవాలా అనేటువంటిది అయితే 0 యాడ్ చేసుకోవాలా, -1 చేయాలా, +1 యాడ్ చేసుకోవాలా అనేటువంటిది అయితే మీ మ్యాప్ పైన ఉన్నటువంటి లోకల్ వేరియేషన్ పైన అయితే ఈ ఫ్యాక్టర్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడైతే +1 చేస్తున్నాను. యాక్చువల్గా ఎంబీ నుంచి జీబీలో కన్వర్ట్ చేయడానికి అయితే +1 చేసుకోవాలి. ఎంబీ నుంచి జీబీలో కన్వర్ట్ చేసుకోవడానికి అయితే -1 చేసుకోవాలి. ఇప్పుడు జీబీ నుంచి ఎంబీలో కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ +1 అయితే చేస్తున్నాను. నేను ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్లో ఇక్కడైతే ఎంబీ ఉంటుంది, ఇక్కడైతే జీబీ ఉంటుంది. ఎంబీ అనేది పెద్దది, జీబీ అనేది చిన్నది కాబట్టి ఎంబీ నుంచి జీబీలో కన్వర్ట్ చేసుకునేటప్పుడు -1 చేసుకున్నాను. కనుక ఇప్పుడు జీబీ నుంచి ఎంబీలో కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు +1 అయితే చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ బేరింగ్ 121 డిగ్రీస్ వచ్చినట్లయితే ఇప్పుడు ప్రిజ్మాటిక్ కంపాస్తోనైతే మీరు ఇక్కడ నిల్చున్నారు కదా, ఇక్కడ నిల్చున్నటువంటి ప్లేస్ నుంచి కంపాస్ సహాయంతో అయితే 120 డిగ్రీస్ ఏ డైరెక్షన్లో ఉంది అనేటువంటిది అయితే మనం మెజర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో మీరు ఇక్కడ నిల్చున్నారు కదా, ఇటువైపు 121 డిగ్రీస్ చూపించింది అనుకుంటే ఈ లైన్లో మీకు ఇచ్చినటువంటి జిఆర్ చూశారు కదా, ఈ జిఆర్ని ఫస్ట్ ఫ్లాట్ చేసుకుంటారు కదా, మీరు నిర్ధారించుకుంటున్నారు కదా మ్యాప్ పైన మనకి ఇచ్చినటువంటి ఈ జిఆర్ ఈ యొక్క లొకేషన్ ఈ పాయింట్ దగ్గర ఉంది. అయితే ఈ పాయింట్ దగ్గర ఉంది అంటే ఇది ఏంటి, ఈ లొకేషన్ ఇది వచ్చేసి హిల్ అండి. హిల్ని అయితే మ్యాప్ పైన కంటూర్ లైన్స్ ద్వారా ఈ సర్కిల్ ద్వారా అయితే ఇండికేట్ చేస్తారు. ఈ పక్కన 421 రాస్తుంది కదా, ఈ హిల్ యొక్క హైట్ 421 మీటర్స్ అండి. అయితే ఈ పాయింట్ మీరు డిటర్మిన్ చేసుకున్నారు కదా. అయితే 121 డిగ్రీస్ మీరు ఇక్కడ నిల్చొని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను నిర్ధారించుకున్నారు కదా. అయితే 121 డిగ్రీస్ ఈ లైన్ డైరెక్షన్లో ఆ ఆబ్జెక్ట్ హిల్ అయితే బయట కూడా అయితే 121 డిగ్రీస్లో ఆ ఆబ్జెక్ట్ ఏంటి, టెంపులా, హిల్లా, లేక ఈ ఆబ్జెక్టా, లేదంటే ఈ ఆబ్జెక్టా, లేదంటే ఈ ఆబ్జెక్టా. మీరు మ్యాప్ పైన చూశారు కదా, మీరు ఫైండ్ అవుట్ చేసుకున్నారు ఇది హిల్. మ్యాప్ పైన మీరు నిర్ధారించుకున్నారు నాకు ఇచ్చినటువంటి జిఆర్ ఈ హిల్ యొక్క జిఆర్. అయితే ఈ హిల్ నాకు ముందున్నటువంటి ఆబ్జెక్ట్స్లో ఏది అనేటువంటిది అయితే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అదే ఎంబీని 121 డిగ్రీస్ కంపాస్ సహాయంతో మీరు ఇక్కడ నిల్చొని అయితే చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 121 డిగ్రీస్
ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో చూపిస్తుంటే మీ గ్రౌండ్లో ఇదే 121 డిగ్రీస్లో గమనించినట్లయితే ఇదే డైరెక్షన్లో 121 డిగ్రీస్లో అయితే ఈ ఆబ్జెక్ట్ అయితే మీకు కనిపిస్తుందండి. కనిపించినట్లయితే దాని నెక్స్ట్ డిస్టెన్స్ని అయితే జడ్జ్ చేసుకోవాలండి. మీరున్నటువంటి డిస్టెన్స్ ఎంత దూరం అయి ఉంటుంది. మ్యాప్ పైన నేను నిర్ధారించుకున్నటువంటి ఈ పాయింట్ గ్రౌండ్ పైన ఉన్నటువంటిది పాయింట్ ఇదేనా అనేటువంటిది అయితే మీరు నిర్ధారించుకోవాలి. దాని తరువాత మీరు నిల్చున్నటువంటి ప్లేస్ నుంచి ఇక్కడి వరకు అయితే ఎంత దూరం ఉంటుంది అనేటువంటిది అయితే డిస్టెన్స్ అయితే మనం మెజర్ చేసుకోవాలి స్కేల్తో. మ్యాప్ పైన ప్రతి 2 సెంటీమీటర్లు ఆన్ గ్రౌండ్లో అయితే 1 కిలోమీటర్ని అయితే చూపిస్తుంది. అయితే ఇక్కడ ప్రతి 2 సెంటీమీటర్లు 1 కిలోమీటర్ అనుకుంటే ఈ స్కేల్తో అయితే డిస్టెన్స్ని అయితే మెజర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకుంటే డిస్టెన్స్ 4100 మీటర్స్ కదండి. ఆ ఆబ్జెక్ట్ మీకు ఇచ్చినటువంటి హైట్, నాకు ఇచ్చినటువంటి ఆబ్జెక్టు ఈ కంటూర్ లైన్స్ ద్వారా ఈ విధంగా అయితే ఇండికేట్ చేయాలి ఆ హిల్ యొక్క హైట్. ఈ విధంగా అండి మ్యాప్ టు గ్రౌండ్. మీకు మ్యాప్ పైన ఇచ్చినటువంటి జిఆర్ని ప్లాట్ చేసుకున్న తర్వాత దాన్ని గ్రిడ్ బేరింగ్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే మెజర్ చేయాలంటే మీరు ఇక్కడ నిల్చున్నారు కదా, ఈ మధ్య ఉన్నటువంటి గ్రిడ్ బేరింగ్ సర్వీస్ ప్రొట్రాక్టర్ సహాయంతో ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఇది జీబీ అంటే మ్యాప్ పైన ఫైండ్ అవుట్ చేసేది. ఇప్పుడు ఎంబీలోకి కన్వర్ట్ చేయాలి. అదే గ్రౌండ్ పైన మీరు మ్యాప్ పైన చూసుకున్నారు కదా, ఇప్పుడు గ్రౌండ్లో ఆ పాయింట్ ఏంటి అనేది అయితే మీరు నిర్ధారించుకోవాలి. జీబీ నుంచి ఎంబీకి కన్వర్ట్ చేసుకున్నారు కదా, +1 అయితే చేసుకున్నారు. ఎంబీ నుంచి జీబీలో కన్వర్ట్ చేయడానికి -1 చేసుకోవాలి. జీబీ నుంచి ఎంబీలో కన్వర్ట్ చేసుకోవడానికి అయితే +1 అయితే చేసుకోవాలి. ఇప్పుడు 121 డిగ్రీస్ కంపాస్తో గ్రౌండ్ పైన అయితే మీరు ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏ డైరెక్షన్లో 121 డిగ్రీస్ వస్తుంది. ఒకవేళ 121 డిగ్రీస్ ఈ డైరెక్షన్లో వస్తే మీరు ఇక్కడ నిల్చున్నటువంటి ఈ పొజిషన్ నుంచి ఈ డైరెక్షన్లో వస్తే ఈ డైరెక్షన్లో 121 డిగ్రీస్లో నాకు ఇచ్చినటువంటి ఈ హిల్ యొక్క లొకేషన్ మీరు ఇదే అని నిర్ధారించుకున్నట్లయితే అదేనండి గ్రౌండ్ పైన అయితే ఈ 2 ఆబ్జెక్ట్స్ మధ్య డిస్టెన్స్ మెజర్ చేసుకొని మీరు ఆబ్జెక్ట్స్లో ఆ ఆబ్జెక్ట్ యొక్క సింబల్ అయితే ఇక్కడైతే గీయాల్సి ఉంటుంది. దీన్ని మ్యాప్ టు గ్రౌండ్ అంటారు. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.